వాస్తవానికి తండ్రిపైనే అస్త్రాలు. ఇది ఎలా పారుతాయి ఏంటనేది ఒక్కొద్దిసేపు పక్కన పెడితే, సేమ్ కేసీఆర్కి సంబంధించి కన్నా కేసీఆర్ కన్నా గొప్ప నాయకుడిగా చూస్తుంటారు, గొప్ప నాయకుడిగా చూశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక వారి కూతురికి షర్మిల గారికి ఎలాంటి గతి పట్టిందో చూసాం. వాస్తవానికి కాంగ్రెస్ లాంటి నేషనల్ పార్టీలో ఉన్నా సరే సరైన గుర్తింపు లేదు, సరిగ్గా ఆదరించడం కూడా లేదు. ఇలాంటి టైంలో నిజంగా ఒక సరికొత్త పార్టీ అనేది ఇక్కడ తెలంగాణలో పెట్టడం వల్ల ఏమన్నా సరే కొంత గుర్తింపు అన్న అసలు వచ్చే అవకాశం ఉందా? సభ మాత్రం బాగా పెట్టారు, దాదాపు జనాలు బాగానే తీసుకొచ్చారు. ఇందాక డివిఎస్ గారు అన్నట్టు పంచజన్యం లాగా ఒక 5 పాయింట్లు సూపర్ 6 టైప్లో సూపర్ 5 అన్నట్టు ఒక తీసుకున్నారు, అది చెప్పారు. కానీ ఇవన్నీ సక్సెస్ అయ్యే పాయింట్లేనా? ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాం మనం, ఎంతోమంది వ్యూహకర్తలు లాంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే పార్టీ కూడా ఎటు పోయింది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నిజంగా కవిత సక్సెస్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలని బాగా అవమానించి, అంటే ఘోరంగా అవమానించి ఇంకా అవమానిస్తూనే ఉన్నారు. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది షర్మిలని అవమానించడం అనేది. షర్మిలని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి శతవిధాలు ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నాకు అన్నలాంటి వాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు చెప్పాడు. అంటే నేను అనుకున్నాను మాట వరుసగా చెప్పాడేమో అనుకున్నా. మాట వరుసగా ఎవరన్నా ఏముందంటే అన్నలాంటి వాడండి అంటారు కదా, అట్లా మాట వరుసకి చెప్పాడేమో అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని చెల్లిని ఇంట్లోంచి ఎలా కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్లా బూతులు తిట్టిస్తాడని కూడా, అసలు బూతులు తిట్టిస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో మాట వరుసకి రాజకీయాల్లో ఉన్నప్పుడు మా అన్న అంటారు కదా, అట్లా అంటున్నాడేమో ఈ కేటీఆర్ అనుకున్నా. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఏ పనులైతే చేశాడో చెల్లెల విషయంలో ఆ పనులన్నీ కేటీఆర్ చేశాడు. కేటీఆర్ ఇంకా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ బిలో ద బెల్ట్ క్యాంపెయిన్ చేయటంలో కవిత ప్రత్యేక పార్టీ పెట్టడం లేదు, కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు అనే విషయాల మీద కన్నా ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో తన చెల్లెల మీద చేయిస్తున్న బిలో ది బెల్ట్ క్యాంపెయిన్ గురించే తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత నీచంగా, ఇంత అంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను. షర్మిల కవిత ఐడెంటికల్ శారీస్ కట్టుకున్నారు అన్న ఈ ఫోటోని రిలీజ్ చేసింది బీఆర్ఎస్. ఇదే ఫోటోని క్యాంపెయిన్ మోడ్లో ముందరికి తీసుకెళ్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పని ఏంటి అంటే చెల్లెళ్ళని రోడ్డు మీదకి లాగటం. నాటి రోడ్డు మీదకి లాగి అవతల పడేశారు చెల్లెళ్ళని. మనం చూస్తున్నాం షర్మిల మీద ఎటువంటి దారుణమైన కామెంట్లు పెట్టించాడు. ఇందాక డివిఎస్ గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఇటువంటి అంటే చెల్లెళ్ళని మామూలు ఇప్పుడు సోషల్ మీడియాలో డివిఎస్ గారు ఒక చిన్న క్లిప్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే ఎవరో ఒక యాంకరు, ఒక సినిమా యాక్టర్, అతను చాలా పొట్టిగా ఉంటాడు, చాలా కమెడియన్గా 4-5 సినిమాల్లో చేశాడు. అతన్ని ఒక క్వశ్చన్ అడిగింది, మీరు సంపాదిస్తున్నారు కదా, మీరు మీ కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటారు ఏంటి అని క్వశ్చన్ అడిగింది. ఇతను ఏం సమాధానం చెప్పాడు అంటే, మా నాన్న ఒక మాట చెప్పాడు, అరే ఇంటి ఆడపడుచు నవ్వుతూ ఉంటే
మనకి మేలు జరుగుతుందరా అని మా నాన్న చెప్పాడు. అందుకని నేను సంపాదించే ప్రతి పైసాలో సగం మా అక్కకి ఇస్తాను అని చెప్పాడు. ఆ క్లిప్ ఒక్కటి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. అంటే ఏంటి అంటే ఈ చెల్లెళ్ళని వేధించి రోడ్డు మీద పడేస్తున్న అన్నలకి కౌంటర్గా సొసైటీ దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నది. మొత్తం సొసైటీలో సోషల్ మీడియా మొత్తం మీరు చూడండి, మీరు ఏ ప్లాట్ఫామ్లో చూసినా కానీ ఆ చిన్న యాక్టరు చెప్పిన మాట సర్క్యులేట్ అవుతూ ఉన్నది. అతని పేరేంటో నాకు ఐడియా లేదు, కానీ ఒక సినిమాలో ఏదో హీరోగా కూడా వచ్చాడు అతను. ఆ యాక్టర్ పేరు సుమన్ శెట్టి. అతను చెప్పిన మాట ఆ బిట్ వరకు కట్ చేసి సొసైటీ దాన్ని వైరల్ చేసుకుంటూ ఉన్నది. అంటే ఏంటి అంటే మనం సొసైటీలో ఈ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ లాంటి అన్నలే ఉన్నారేమో అనుకుంటామేమో అని సొసైటీ తనకు తాను కరెక్ట్ చేసుకుంటూ ఈ సుమన్ శెట్టి లాంటి యాక్టర్లు కూడా ఉన్నారు, అన్నలు కూడా ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు అని చెప్పటానికి సొసైటీ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నది. అంటే విలువలు ఇంకా ఉన్నాయని చెప్పి సొసైటీ గుర్తు చేస్తుంది. దారుణంగా చెల్లెళ్ళని ఈ విధంగా ఆ రోజు షర్మిల ఏ చీర కట్టుకుందో, ఏ పార్టీ పెట్టిందో, ఇప్పుడు కవిత విషయంలో దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదా? ఈ రాజకీయ పార్టీ ఏంటి, ఆ రాజకీయ పార్టీ ఏంటి, సందర్భం ఏంటి, ఈ రోజున కవిత అనుభవిస్తున్న ఆ టార్చర్ ఏంటి, పొలిటికల్ టార్చర్ ఏంటి, ఆ రోజున షర్మిల అనుభవించిన పొలిటికల్ టార్చర్ ఏంటి? రెండు నేపథ్యాలు. దాన్ని గుర్తించి దాన్ని గమనించి చెల్లెళ్ళని చేరవేయాల్సింది పోయి ఈ అన్నలిద్దరూ ఎక్కడి నుంచి దాపురించారో తెలియదు, కానీ మరి ఈ చెల్లెళ్ళని తీసి రోడ్డు మీద పడేసి నిప్పుల కొలుమిలో పడేసి వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. అందుకని కవిత ఎపిసోడు, ఆమె బాధ, ఆమె మాట్లాడిన మాటలు, నిస్సహాయుడైపోయిన తండ్రి గురించి కవిత చెబుతున్న మాటలు. తండ్రి ఏం చేయాలి? కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ తండ్రి ఉన్నాడు కదా, మౌనంగా ఉంటే అంటే కనీసం జైలుకి వెళ్ళలేదని చెప్పేసి అనుకుంటున్నారు. అంతే మరమనిషి అనేది. అంటే ఎంత ఆవేదన చెంది ఉంటుంది కవిత, ఎంత ఆవేదన పడి ఉంటుంది అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అందుకనే అంత విశేష స్పందన వచ్చింది. కవిత పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు కానీ, అక్కడికి వచ్చిన గ్యాదరింగ్ కానీ అంత స్పందన రావటం, ఈ జంజీ అంతా కూడా కవిత వెంట ట్రావెల్ అవటం అనేది ఇక్కడ గమనించదగ్గ పరిణామం. అందుకని ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ బీఆర్ఎస్కి ఇంకేమీ ఆర్గ్యుమెంట్ లేవు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎన్ని ఘోరాలు చేసిందో, ఎన్ని అన్యాయాలు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో తెలంగాణ ప్రజలు మొత్తం అందరికీ అర్థమైపోయింది. అందుకని ఈరోజు బీఆర్ఎస్కి ఇంకా వాయిస్ లేదు. ఇప్పుడు వినపడబోయే వాయిస్ ఓన్లీ కవిత, టీఆర్ఎస్ అంటారు. కవిత వాయిస్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు వింటున్నారు. అమ్మాయి ఏం చెబుతున్నదని ఆలకిస్తూ ఉన్నారు. ఇది కవితకి ఫస్ట్ సక్సెస్గా మనం చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎట్లా పోతుంది ఏంటి, ఆ స్ట్రాటజీస్ ఏంటి, ఇంతే నిబద్ధతతోటి పని చేయగలుగుతుందా లేదా, ఈ ప్రెషర్స్కి ఎట్లా తట్టుకోగలుగుతుంది అనేవి కూడా చూడాలి. ఎందుకంటే కేటీఆర్ అంత ఈజీగా వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి ఆ స్నేహం ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తుంటాడు. కేటీఆర్ ఇటు తొక్కాలి అటు తొక్కాలి అని చెప్తుంటాడు, చెల్లెల్ని ఎటు తొక్కాలని. ప్రాణహాని కూడా తప్పదనొచ్చు. అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ శత్రువుల్ని, కవితకి ఇప్పుడు వేరే శత్రువులు ఎవరో కాదు,
జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ రూపంలో శత్రువులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే షర్మిల గారు అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే చాలు 100 శత్రువులతో సమానం. అందుకని కవిత జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళతోటి. పాపం కేసీఆర్ ఆ అమ్మాయిని ఏం చేయడు. ఇంకా మిగిలినవన్నీ రాజకీయ పార్టీలే కదా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు పొలిటికల్ పార్టీస్, వాళ్ళు వ్యక్తిగతంగా కక్ష సాధించే వాళ్ళు కాదు కదా. సో అందుకని కవిత జాగ్రత్తగా ఉండాల్సింది కేటీఆర్ తోటి. కేటీఆర్ ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇంత నీచంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్న కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది జాగ్రత్తగా కవిత గమనించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.